ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. కుంభరాశి వారికి ఇది సామాన్యమైన సమయం కాదు. ఇది మీ తలరాతను మార్చివేసే అత్యంత పవిత్రమైన కాలం. అవును, మీరు విన్నది అక్షర సత్యం. దీన్ని సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి మరియు భగవంతుడి సంపూర్ణ కటాక్షం వల్ల కలిగే ఒక యోగ కాలం. భగవంతుడిపై మీరు ఉంచిన నమ్మకం వృధా కాలేదు అని చాటి చెప్పే అద్భుతమైన రోజులివి. మీరు ఎంతగా మానసిక వేదన అనుభవించారో, ఎంతగా నిందలను అనుభవించారో ఆ సర్వేశ్వరుడు అన్ని గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణాన్ని లెక్కించాడు. ఇప్పుడు అదే దైవశక్తి మీకు సంపూర్ణమైన న్యాయం చేయడానికి సిద్ధమయ్యింది. మీ దరిద్ర బాధలకు చమరగీతం పాడుతూ అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతుంది. మీరిప్పటి వరకు చవి చూసిన ఒంటరితనం, ఆ నిరాశ ఇకపై మీ దరి చేరవు. అవి శాశ్వతంగా కనుమరుగవుతాయి. మీ ఇంటి చుట్టూ ఒక దైవికమైన రక్షా కవచం ఏర్పడుతుంది. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం అత్యంత విశేషాత్మకంగా లోతుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా మధ్యలో ఆపకండి, చివరి వరకు అత్యంత భక్తితో వినండి. ఎందుకంటే మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగల రహస్యాలు, దివ్య మార్గదర్శకాలు దీనిలో ఉన్నాయి. ఆ జ్ఞానం మీ జీవిత గమనాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నిజమైన నరసింహస్వామి మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమో నరసింహాయ, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీమాత సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు గడిచిన కాలంలో తలెత్తిన సంక్షోభాలు చూసి చాలా కృంగిపోయారు. ఆ గడ్డు పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మీకు ప్రాణప్రదమైన వారు కూడా కొన్ని క్లిష్ట సమయాల్లో మిమ్మల్ని ఏకాకిని చేశారు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు. మీ గుండెల్లో రగిలే బాధను ఎవరికి చెప్పుకోలేక బయటికి మాత్రం ధైర్యవంతుల్లాగా నటించారు. ఒక రకమైన మౌన పోరాటాన్ని సాగించారు. కానీ మీ అంతరంగంలోని ఆవేదనను, తపనను ఏ మానవుడు గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆ దుస్థితి పూర్తిగా సమూలంగా అంతం కాబోతుంది. మీరు శతాబ్దాల తరబడి కలగంటున్న ఆ మహత్తర మార్పు మీ వాకిట్లోకి రాబోతుంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలో అత్యంత కీలకమైన ఘడియలుగా నిరూపిస్తాయి. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా మీ రాబోయే 30 ఏళ్ల భవిష్యత్తు నిర్మిస్తుంది. అందుకే మీరు తొందరపడి ఎవరి మీద కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఆలోచన భగవంతుడికి నివేదించి ముందుకు సాగండి. మీకు ఎదురయ్యే ప్రతి అవతారం ఒక శిక్షణగా భావించండి. ఆ పరీక్ష వెనుక దాగి ఉన్న దైవ సంకల్పాన్ని గుర్తించండి. దాన్ని ఎలా అధిగమించాలో మీ అంతరాత్మ భగవత్ చింతను మీకు దిశానిర్దేశం చేస్తాయి. మీకు ఎంతో కాలంగా కలగా మిగిలిపోయిన ఒక అద్భుతమైన శుభవార్త సరిగ్గా ఈ గడియల్లోనే మిమ్మల్ని వధిస్తుంది. అది మీ ఆర్థిక స్థితిగతులను ఊహకందని రీతిలో ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లే అవకాశం. మీరు గతంలో చేసిన ధర్మ కార్యాలకు పడిన కష్టానికి ఇప్పుడు భగవంతుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. అది మీ వృత్తిలో అపారమైన గౌరవం కావచ్చు, లేదా వ్యాపార రంగంలో తిరుగులేని లాభాలు కావచ్చు. ముఖ్యంగా మీకు ఎప్పటి నుండో అందాల్సిన ధనం, నిలిచిపోయిన ఆస్తులు తిరిగి మీ సొంతమవుతాయి. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై పడగానే మీకు అంతులేని ఊరట లభిస్తుంది. మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్న కపట వ్యక్తుల నిజస్వరూపం, వారి కుతంత్రాలు ఇప్పుడు బయటపడతాయి. ఇన్నాళ్లు మీతో స్నేహంగా ఉంటూనే వెన్నుపోటు పొడవాలని చూసిన శత్రువులు ఎవరు ఇప్పుడు మీకు స్పష్టంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. కొందరు బంధువులు మీ గురించి చేసిన నీచమైన ప్రచారాలు తెలిసి మీరు తీవ్రంగా ఆశ్చర్యపోతారు, చాలా బాధపడతారు. కానీ అదే మీకు ఒక పెద్ద మేల్కొల్పు అవుతుంది. ఆ చేదు అనుభవం మిమ్మల్ని మానసిక యోధుడిగా మారుస్తుంది. మీరు ఇకపై ఎవరిని కూడా అతిగా విశ్వసించి మీ ఇంటి గుట్టును చెప్పకండి. మీ జీవితంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని నిశ్చింతగా పరిశీలించండి. ఎవరు మీకు నిస్వార్థంగా తోడుంటారో, ఎవరు మీ సంపదను చూసి నటిస్తున్నారో గ్రహించాలి. ఈ రాబోయే 24 గంటల్లో మీరు పొందే జ్ఞానోదయం మీ భవిష్యత్తును కాపాడుతుంది. మిమ్మల్ని ఒక వివేకవంతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మీకు ఒక నూతన జీవనోపాధి తలుపు తడుతుంది. అది మీకు భారీ కాంట్రాక్ట్ అయినా లేదా విదేశీ ఉద్యోగ అవకాశమైనా కావచ్చు. మీరు దాన్ని సరైన వేళ గుర్తించి భక్తితో స్వీకరిస్తే మీ జీవితంలో స్వర్ణయుగం మొదలవుతుంది. మీరు ఇంతవరకు కేవలం కథల్లో మాత్రమే విన్న అద్భుతమైన ఐశ్వర్యాన్ని నిజ జీవితంలో అనుభవిస్తారు. మీ ఆలోచన ధోరణిలో కూడా ఒక దివ్యమైన పరివర్తన వస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలా మోతక స్వభావంతో ఉండేవారు, ఇతరుల మాటలకు త్వరగా చలించేవారు. కానీ ఇప్పుడు మీరు వజ్రంలా బలంగా మారతారు. మీలో ఒక అజేయమైన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మీరు ఎలాంటి కొండనైనా పిండి చేయగల మనోబలాన్ని నరసింహస్వామి, లక్ష్మీమాత అనుగ్రహంతో పొందుతారు. మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు అశ్రద్ధ వహించకండి. ఈ గ్రహ సంచారాల సమయంలో ముఖ్యంగా ఎముకల నొప్పులు లేదా రక్త సంబంధిత ఒత్తిడి కలగవచ్చు. కాబట్టి ఈ దైనందిన చర్యలో కొన్ని నియమాలు పాటించాలి. వేళ్లకు ప్రసాదాన్ని తీసుకోవడం, భగవంతుని
చింతతో కూడిన నిద్రను పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఉంటేనే మీరు దైవ కార్యాలలో పాల్గొంటారు. ఈ కీలక సమయంలో మీరు మౌన వ్రతాన్ని పాటించడం శ్రేయస్కరం. మీ ఉన్నత లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికలు బయట ప్రపంచానికి వెల్లడించకండి. ఎందుకంటే మీ విజయం చూసి ఓర్వలేని అసూయపరులు, దృష్టి దోషం కలిగేవారు పోచి ఉన్నారు. మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు మీ కార్యాలను భంగం చేసే దుష్ట తంత్రాలు పన్నవచ్చు. మీ జీవితంలో ఒక మహాత్ముడు లేదా ఒక అపరిచిత వ్యక్తి మార్గదర్శిగా రాబోతున్నారు. ఆ వ్యక్తి మీకు ఒక ఆధ్యాత్మిక గురువుగా మారవచ్చు లేదా మీ కష్టాల కడల్ని దాటించే నావలా కనిపించవచ్చు. ఈ దివ్య సంకేతాలన్నీ మీరు సకాలంలో పట్టుకోవాలి. వారి సూచనలు వేదవాకుల్లా గౌరవించాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతిదాన ధర్మం మీకు కోటి రెట్ల పుణ్యఫలాన్నిస్తుంది. మీరు ఏ జీవికి ఆకలి తీర్చినా అది నేరుగా ఆ పరమాత్ముడికే చేరుతుంది. సంచిత కర్మ ఇప్పుడు మీకు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఇప్పుడు మీకు రక్షా కవచంలో నిలుస్తుంది. అందుకే సత్కర్మలు చేయడం అసలు విడకండి. మీరు ఈ సమయంలో ఆ లక్ష్మీ నరసింహస్వామిపై మరింత గాఢమైన భక్తిని పెంచుకోవాలి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. నరసింహ కవచం లేదా అష్టలక్ష్మి స్తోత్రం పఠించండి. అది మీ అంతరాత్మకు దివ్యమైన శాంతిని చేకూరుస్తుంది. మీ బుద్ధిని ప్రకాశవంతంగా, పాజిటివ్ గా మలుస్తుంది. ప్రకృతి అందించే చిన్న చిన్న సూచనలను మీరు గమనిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీకు అకస్మాత్తుగా ఒక పాత మంత్రం లేదా ఒక దైవ క్షేత్రం గుర్తుకు రావచ్చు. ఇవేవి తాత్కాలికమని భ్రమపడకండి. ఇవి మీ జీవితంలో రాబోయే మహోన్నత మార్పుకు దైవికమైన పిలుపు. మీరు గతంలో చేసిన పొరపాట్లను ప్రక్షాళన చేసుకుని సువర్ణ అవకాశం ఇప్పుడు వస్తుంది. ఈ అవకాశం చేజార్చుకోకండి. అది మీ వంశాన్ని తరింపజేస్తుంది. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని హిమాలయంత ఎత్తుకు తీసుకెళ్తారు. మరి రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో చోటు చేసుకునే ప్రతి ఘట్టం చరిత్రగా నిలిచిపోతుంది. మీరు అనుభవించే ప్రతి పాఠం మీకు ఒక కొత్త వెలుగునిస్తుంది. మీరు ఇకపై అపజయం అనే మాట చోటు ఇవ్వవలసిన పని లేదు. మీరు ఒక విషయం లోతుగా అర్థం కావాలి. మీరు ఒంటరి వారు కాదు. ఆ నరసింహస్వామి సదా మీ వెంటే ఉన్నాడు. మీ ప్రతి చలనాన్ని ఆయన వీక్షిస్తున్నాడు. మీరు పడిన వేదనను, మీ నిశ్శబ్ద రోదనను ఆ భగవంతుడు ఆలకించాడు. ఇప్పుడు ఆ దైవమే మీకు అద్భుతమైన వరాలను కురిపించబోతుంది. మీరు ఈ సమయంలో ఎలాంటి అల్పమైన భయాలకు, సంశయాలకు తావివ్వకండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ రేపటి భాగ్యోదయాన్ని నిర్మిస్తాయి. అందుకే మీలోని దివ్యత్వాన్ని మేల్కొల్పండి. ఇక నుండి మీ జీవనయానం ఒక దివ్య దిశలో జైత్ర యాత్రలాగా ప్రారంభమవుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. మీకు అడ్డుగా నిలిచిన ప్రతిబంధకం, ప్రతి శత్రువు ఇప్పుడు దైవ నిర్ణయంతో కాలి బూడిదవుతారు. కుంభరాశి వారికి ఇప్పుడు కలుగుతున్న పరిణామాలు చాలా పవిత్రమైనవి. ఇది మీ బతుకును మార్చివేసే ఒక యోగ కాలం. మీరు ఇప్పటి వరకు మోసిన ప్రతి బరువు ఇప్పుడు మీకు ఒక గొప్ప శక్తిగా మారుతుంది. మీరు పొందిన ప్రతి అవమానం, ప్రతి పరాభవం కూడా ఇప్పుడు మీ విజయ పతాకాన్ని ఊపిరిపోస్తుంది. ఈ సమయంలో మీలో ఒక నూతన తేజస్సు జనిస్తుంది. మీరు సామాన్యులు కాదని, మీరు భగవంతుడి బిడ్డలని మీకు మీరే చాటి చెప్తారు. గతంలో మీరు చాలా సార్లు మీ విధిని నిందించుకొని ఉండవచ్చు. దేవుడు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని వాపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే ఈ దశలో మీరు పొందే ప్రతి అనుభవం మీకు ఒక సత్యాన్ని బోధిస్తుంది. మీరు ఎప్పుడు ఓడిపోలేదు. కేవలం దైవం మిమ్మల్ని రాటుదేల్చడానికి సహాయం చేశాడు. ఇప్పుడు ఆ గడియ వచ్చింది. అదృష్టం మీ గడప తొక్కింది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు అనుభవించే ఒక మహాద్భుతం ఏమిటంటే మీలోని అశాంతి క్రమంగా అంతమైపోవడం. గతంలో మీరు చిన్న ఆపద వచ్చిన వణికిపోయేవారు, బెంగ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మీరు నరసింహ స్వామిలా ధైర్యంగా గర్జించగలరు. మీరు తీసుకునే నిర్ణయంలో దైవికమైన స్పష్టత కనిపిస్తుంది. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న విచక్షణ మీకు కలుగుతుంది. మీ ఆర్థిక గతి కూడా ఈ సమయంలో అద్భుతమైన మలుపు తిరుగుతుంది. చాలా కాలంగా కోర్టు కేసులో చిక్కుకున్న లేదా వివాదంలో ఉన్న ధనం మీ వద్దకు చేరుతుంది. మీరు నిస్వార్థంగా చేసిన సహాయం ఊహించని రీతిలో ప్రతిఫలాన్ని ఇస్తుంది. లేదా మీరు గతంలో చేసిన ధర్మ కార్యాలు ఇప్పుడు అదృష్ట రూపంలో కనకవర్షం కురిపిస్తాయి. దీన్ని మీకు ఒక గొప్ప మానసిక ప్రశాంతనిస్తుంది. మీ కుటుంబంలో ఉన్న కలహాలు తగ్గిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ సమయంలో మీ మనసులో ఒక అద్భుతమైన స్మరణ లేదా ఐడియా వస్తుంది. అది మీ వంశాన్ని ఉద్ధరించగలిగే గొప్ప ఆలోచన. అది ఒక సేవా కార్యక్రమం కావచ్చు, కొత్త వ్యాపారం కావచ్చు, లేదా మీ ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిన నిర్ణయం కావచ్చు. ఆ సంకేతాన్ని మీరు తృణీకరించండి. అది మీ భవిష్యత్తు వైభవానికి ఒక నాంది లాంటిది. మీ బంధుత్వాల్లో కూడా ఒక గొప్ప శుద్ధి జరుగుతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో వారు మీకు దూరం అవ్వవచ్చు. మొదట ఇది మీ గుండె కోత మిగిల్చవచ్చు. కానీ కొన్నాళ్లకు మీరు గ్రహిస్తారు వారు మీ ప్రయాణానికి అడ్డుపడే ముళ్ళని, భగవంతుడే వారిని తొలగించాడని. మీరు ఈ సమయంలో ఒక శాశ్వత సత్యాన్ని స్మరించుకోవాలి. ప్రతి పోరాటం వెనుక ఒక గొప్ప శాంతి దాగి ఉంటుంది. మీరు విడిచిన ప్రతిబంధం మీకు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ఇస్తుంది. మీరు కోల్పోయిన ప్రతి చిన్న వస్తువు
మీకు భవిష్యత్తులో అమూల్యమైన సంపదను తెచ్చిపెడుతుంది. ఈ రోజు మీకు దైవం నుండి కొన్ని గూఢమైన సంకేతాలు అందుతాయి. అవి యాదృచ్ఛికంగా అనిపించిన మీ జీవితానికి దిక్కుచ్చులు. మరియు ఒకే శ్లోకం పదే పదే వినపడడం, ఒకే దైవ రూపం పదే పదే దర్శనమివ్వడం లేదా ఒకే రకమైన శుభశకునాలు కలగడం ఇవన్నీ సంకేతాలే. ఇవి మీ జీవితంలో రాబోయే మహోన్నత పరివర్తన సూచికలు. మీరు ఈ సమయంలో మీ మనసును క్షీరసాగరంలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరపు ఆందోళనకు స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మీ సంకల్ప బలం ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. మీరు ఎంతటి పవిత్ర భావంతో ఉంటే మీ జీవితం అంతటి మహోవైభవంగా మారుతుంది. అందుకే సకారాత్మకత చాలా అవసరం. మీ శరీరాన్ని కూడా మీరు ఒక దేవాలయంలో కాపాడుకోవాలి. మీరు పనులు ఒత్తిడిలో పడి మీ ప్రాణశక్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచాలి. చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా దైవ ప్రసాదంతో సరైన వైద్యంతో నయం చేసుకోండి. మీకు ఈ సమయంలో ఒక చిన్న కుదుపు లేదా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తి అసలు రంగు బయటపడడం కావచ్చు లేదా ఒక పాత సమస్య మళ్లీ తెరపైకి రావచ్చు. మొదట అది మీకు కలవరం కల్పించినా అంతిమంగా అది మీకు విజయానికే దారితీస్తుంది. ఎందుకంటే అది మీకు మాయ నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా అనుసరించవద్దు. మీరు చేసే పూజలు, మీ అంతర్గత ప్రణాళికలు చాలా రహస్యంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి కడుపు మంటతో రగిలిపోయే దుష్టులు మీ చుట్టూనే సంచరిస్తున్నారు. మీరు ఈ సమయంలో మీ గమ్యంపై లక్ష్మీ నరసింహస్వామి ధ్యానంతో ఏకాగ్రత వహించాలి. ఇతరుల హేళనలు, విమర్శలు, అపవాదులు ఇవన్నీ మీ దారిలోకి వస్తాయి. కానీ మీరు వాటిని తృణప్రాయంగా భావించి ముందుకు సాగాలి. మీ విజయం మీ భక్తి మరియు పట్టుదల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ సమయంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు లేదా మార్గదర్శి ప్రాప్తిస్తారు. ఆ పుణ్య పురుషుడు మీకు అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. మీరు వారి ఉపదేశాన్ని, అనుభవాన్ని శిరసావహించాలి. వారి ఆశీస్సులు ఉంటే మీరు ప్రపంచాన్ని జయించగలరు. మీ జీవితంలో ఒక మహా విప్లవం సంభవించే ముందు కొన్ని చిన్న చిన్న పరీక్షలు తప్పకుండా వస్తాయి. ఈ రోజు కూడా అలాంటి దీక్ష కాలాలే. మీరు ఈ దీక్షను నిబద్ధతో పూర్తి చేస్తే మీకు కలిగే భాగ్యం వర్ణానితీతం. మీరు ఈ సమయంలో సర్వేశ్వరుని మరింత శరణగతి వేడాలి. ప్రతి నిమిషం నామస్మరణ చేస్తూ మీ భారాన్ని ఆ స్వామి పాదాల చెంత ఉంచండి. మీరు ఎంత నిశ్చలంగా ఉంటే మీరు అంతటి అద్భుత కార్యాలు చేయగలుగుతారు. మీకు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి అణువు కూడా భగవంతుడి ఆజ్ఞ మేరకే జరుగుతుంది. మీరు తలిచినట్లుగా కొన్ని కార్యాలు సిద్ధించకపోయినా అది మీ క్షేమం కోసమేనని విశ్వసించండి. మీరు ఈ రోజున మీలో దాగి ఉన్న దివ్య శక్తిని మేల్కొల్పుతారు. మీరు ఇంతవరకు మిమ్మల్ని మీరు ఒక దీనుడిగా భావించారు. కానీ ఇప్పుడు మీలో ఉన్న అనంతమైన సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రపంచానికి చాటుతారు. మీకు ఈ సమయంలో కొన్ని అత్యద్భుతమైన ఆనందమయమైన వార్తలు అందుతాయి. మీరు ఏమాత్రం ఆశించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా పవనాలుగా మారతాయి. అది చూసి మీరు కూడా భగవంతుడి లీలను తలుచుకొని పులకరించిపోతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగం ఎప్పటికీ వృధా పోలేదు. అది మీకు ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ స్థైర్యమే మీకు విజయాన్ని సిద్ధింపజేస్తుంది. కుంభరాశి వారికి ఇప్పుడు ఆరంభమవుతున్న ఈ కాలం నిజంగా ఒక ధర్మ యుద్ధ సమయం. ఇది మీ జీవితంలో ఉన్న చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు కిరణం. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు ఒక పరమానందంగా మారబోతుంది. మరియు ఈ రోజు మీకు ఎదురయ్యే ఒక కీలక ఘట్టం ఏమిటంటే మీ వెనుక ఉన్న ద్రోహి ఎవరో వెలుగులోకి రావడం. ఇన్నాళ్ళు మీతో స్నేహంగా ఉండి మీ వెనుక గోతులు తవ్విన ఒక వ్యక్తి ఇప్పుడు దైవ నిర్ణయంతో బయటపడతాడు. ఆ వ్యక్తి వల్ల మీకు ఇంతవరకు జరిగిన ప్రతి ఆటంకాన్ని మీరు ఇప్పుడు విశ్లేషించుకుంటారు. మీ ఎదుగుదలను అణిచివేయడానికి అతను చేసిన నీచ ప్రయత్నాలు మీకు బోధపడతాయి. కానీ మీరు ఏమాత్రం విచారం చెందకండి. ఎందుకంటే ఇప్పుడు ఆ దుష్ట శక్తి మీ జీవితం నుండి శాశ్వతంగా బహిష్కరించబోతుంది. అదే మీ అదృష్టానికి అసలైన ద్వారం. మీరు ఈ సమయంలో చాలా వివేకంతో ఉండాలి. ఏ మనిషిని గుడ్డిగా నమ్మకండి. మరియు మీరు దైవ సాక్షిగా తీసుకోండి. 10 మంది మాటలు విన్నా అంతిమ ముద్ర మీదే కావాలి. మీరు ఇప్పటి వరకు పడిన ప్రతి పైసా కష్టం క్రమంగా తీరిపోతుంది. మీరు కట్టాల్సిన అప్పు తీర్చివేసే అద్భుతమైన అవకాశం లక్ష్మీమాత కల్పిస్తుంది. మీరు ఒక సుస్థిరమైన గౌరవప్రదమైన ఆదాయ మార్గం ఏర్పడుతుంది. అది మీకు అంతులేని మానసిక సంతృప్తినిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక నూతన బాధ్యతను లేదా అధికారాన్ని కూడా స్వీకరిస్తారు. అది మీ వృత్తికి సంబంధించిందైనా లేదా సామాజిక సేవా రంగానికైనా కావచ్చు. మీరు దాని నిబద్ధతతో నిర్వహిస్తే మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. మీరు ఇంతవరకు కలలో కూడా ఊహించని ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీరు ఈ సమయంలో మీ పరిసరాల్లోని వ్యక్తులను చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉండాలి. ఎవరు మీ మేలు కోరుతున్నారు, ఎవరు కేవలం స్వార్థం కోసం పొగుడుతున్నారో గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ పేరులోని అక్షరాలు లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లలో ఎస్ మరియు ఆర్ అక్షరాలతో జాగ్రత్త
జాగ్రత్తగా ఉండండి. వారు మీ జీవితంలో ఒక పెద్ద కుదుపును లేదా ఒక పెద్ద మలుపును తీసుకురావచ్చు. ఈ రోజు మీకు కొన్ని అద్భుతమైన దైవికమైన అనుభూతులు కలుగుతాయి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక కవచం మిమ్మల్ని దుష్ట శక్తి నుండి, గ్రహ దోషాల నుండి కాపాడుతుంది. మీరు ఈ సమయంలో క్రోధాన్ని, ఆవేశాన్ని పూర్తిగా పారదోలాలి. చిన్నపాటి చిరాకులు లోను కాకండి, ఎందుకంటే కోపం మీ విచక్షణ నాశనం చేస్తుంది, మరి మీ పుణ్యఫలాన్ని తగ్గిస్తుంది. మీరు ఎంత శాంతంగా ఉంటే మీరు అంతటి మహత్కార్యాలను సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలో అత్యంత వినమ్రంగా మెలగాలి. మీకు ఎంతటి అపారమైన విజయం లభించినా, ఎంతటి ధనం చేకూరినా అహంకారాన్ని దరిచేరనివ్వకండి, ఎందుకంటే అహంకారం అదృష్టాన్ని హరిస్తుంది. మీరు వినయంగా ఉంటే ఆ భగవంతుడి కృప మీపై నిరంతరం వర్షిస్తుంది. మీరు ఈ సమయంలో వీలైనంత వరకు ఆర్తులకు, పేదలకు సహాయం చేయాలి. మీరు చేసే ప్రతి చిన్న దానం మీ పరలోకంలో మరియు ఇహలోకంలో రక్షగా నిలుస్తుంది. మీరు ఎవరికైనా ఆపదలో అండగా నిలిస్తే అది మీకు విపత్తు సమయంలో దైవ రక్షగా తిరిగి వస్తుంది. మీరు ఒక సత్యాన్ని మనసులో ఉంచుకోవాలి. మీరు ఇప్పుడు ఒక సరికొత్త దివ్య దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది మీ జీవిత గ్రంథంలో ఒక అద్భుతమైన అధ్యాయం. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతిబాధ ఇప్పుడు ఒక సుఖంతానికి చేరుతుంది. మీకు ఈ సమయంలో ఒక అసాధారణమైన విజయం కూడా ప్రాప్తిస్తుంది. మీరు చాలా కాలంగా పోరాడుతున్న ఒక క్లిష్టమైన సమస్య పరిష్కారమయ్యే విజయం వర్తిస్తుంది. అది మీకు పట్టలేని ఉత్సాహాన్ని, తృప్తినిస్తుంది. మీ పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వారి ప్రేమ, ఆశీస్సులు మీకు ఇప్పుడు కొండంత అండగా నిలుస్తాయి. మీరు వారితో సామరస్య పూర్వకమైన సంబంధాలను కొనసాగిస్తే మీరు మరింత శక్తివంతులవుతారు. మీరు ఈ సమయంలో ఒక మార్పును గమనించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వైఖరి మారిపోతుంది. కొందరు మీకు అకస్మాత్తుగా ఆత్మీయులవుతారు, కొందరు మౌనంగా విడిపోతారు. ఇది దైవలీల. దీన్ని ప్రశాంతంగా స్వీకరించాలి. మరియు ప్రతిరోజు కూడా ఒక పేదవారికి లేదా పక్షికి ఆహారం అందించండి. ఇది మీకు నరసింహస్వామి పూర్తి అనుగ్రహాన్ని తెస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్త గ్రహ పీడలను హరిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయం స్మరించుకోవాలి. మీరు చేసే ప్రతి సత్కారం మీ పుణ్య రాశిని పెంచుతుంది. ఈ రోజున ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని సానుకూల పథకంలో పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం. మీరు దాన్ని చాలా వివేకంతో, భగవంతుడి ప్రార్థనతో తీసుకోవాలి. మీకు ఈ సమయంలో ఒక గొప్ప శుభవార్త కూడా వినబడుతుంది. అది మీ సంతానానికి సంబంధించినదైనా లేదా మీ ఉన్నత స్థితికి సంబంధించినదైనా కావచ్చు. ఇది మీకు వర్ణించలేని సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఈ సమయంలో మీలోని ఆత్మస్థైర్యాన్ని పర్వతంలో పెంచుకోవాలి. మీరు మీ మీద నమ్మకం ఉంచితే మీరు అనంత విశ్వంలో ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలో ఒక నిజాన్ని గ్రహిస్తారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే మీరు ఎంతో పవిత్రమైన వారు మరియు శక్తివంతులు. మరియు కుంభరాశి వారికి ఇప్పుడు నడుస్తున్న ఈ కాలం ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. లక్ష్మీ నరసింహస్వామి దివ్య దృష్టి. నరసింహస్వామి అంటేనే భక్తులను కాపాడే దైవం. ఆయనను నమ్మిన వారిని, ధర్మబద్ధంగా ఉండేవారిని ఆయన ఎప్పటికీ అనాథులుగా మారనివ్వడు. మీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు కూడా మీ భక్తికి పరీక్షించడానికి ఇప్పుడు ఆ పరీక్షల గడియలు ముగిసి ఆశీస్సులు అందే సమయం ఆసనమైంది. ఈ రోజు భగవంతుడి ప్రభావం మీకు సంపూర్ణంగా తోడుగా ఉంటుంది. మీరు ఇంతవరకు చేసిన ప్రతి చిన్న మంచి కార్యాన్ని ఇప్పుడు అద్భుతమైన ఫలాలు లభించడం మొదలవుతాయి. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ శత్రుల విషయంలో ఇప్పుడు ఒక స్పష్టమైన విజయం లభిస్తుంది. ఎన్నాళ్ళు మీ వెనుక ఉండి కుట్రలు చేసిన వారు ఇప్పుడు ఆ దైవ శిక్షకు గురవుతారు. వారి మాటల్లో తడబాటును, వారి ముఖంలో భయాన్ని మీరు చూస్తారు. మీరు నిశ్చింతగా పరిశీలిస్తే వారి అసలు రంగు మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు నటించే ఒక వ్యక్తి మీకు ఒక పెద్ద విస్మయాన్ని కలిగించవచ్చు. ఆ వ్యక్తి మీపై లోపల ద్వేషంతో ఉండి మీ వినాశనాన్ని కోరి ఎన్నో పన్నాగాలను పన్ని ఉంటాడు. మీరికపై అటువంటి నెగిటివ్ వ్యక్తులతో ఎప్పుడు ఉండకండి. ఈ సమయంలో మీరు ఒక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. శత్రువులతో వాదించడం కంటే వారిని విస్మరించి ముందుకు సాగడం గొప్ప లక్షణం. అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంది. మీ భాగ్యోదయం ఈ సమయంలో అచంచలుగా పెరుగుతుంది, కానీ అది ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. మొదట చిన్నపాటి శుభాలు కలుగుతాయి. మీరు అంతులేని సహనంతో ఉండాలి. మీరు ఈ సమయంలో తలపెట్టే ప్రతి కార్యం దిగ్విజయంగా సాగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఆర్థిక పునాది ఈ సమయంలో మరింత దృఢంగా మారుతుంది. మీరు నూతన ఆదాయ మార్గాలు సృష్టించుకొని విజయం సాధిస్తారు. మీరు ఇంతవరకు కలగన్న దానికంటే ఎక్కువ దానాన్ని ఆర్జించే సువర్ణ గడియలు ఇవి. మీరు ఆ సంపదను ధర్మ కార్యాలకు మరియు భవిష్యత్తు అవసరాలకు వినియోగిస్తే మీరు చిరకాలం సుఖంగా ఉంటారు. మీరు ఈ సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అది మీ సహనాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే తరుణం. మీరు ఈ సమయంలో మీ వాక్కును మరియు జీహను అదుపులో ఉంచుకోవాలి. మీరు అనవసరంగా ఆవేశంగా మాట్లాడితే అది మీ కీర్తిని భంగం కలిగిస్తుంది.
కాబట్టి మౌనాన్ని ఆశ్రయించి మీ లక్ష్యాన్ని ముగించడం అత్యంత శ్రేయస్కరం. మీరు ఈ సమయంలో ఒక కీలక మార్పును గమనించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో ఆకస్మికమైన దైవిక మార్పు సంభవిస్తుంది. మరి స్నేహితులారా, ప్రతి శనివారం సాయంత్రం ఒక దీపాన్ని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వెలిగించి మనసారా ప్రార్థించండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇది మీకు సమస్త దోషాల నుండి విముక్తిని ప్రసాదించి అత్యున్నతమైన శుభఫలితాలు ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఒక శాశ్వత సత్యాన్ని స్మరించుకోవాలి. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి కష్టం వృధా పోలేదు. ఇప్పుడు ఆ అనుభవం మీకు విజయ పదంలో దారి చూపిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక గొప్ప మానసిక ప్రక్షాళనను అనుభవిస్తారు. అది మీ బుద్ధిలో వచ్చే సానుకూల ప్రవర్తన కావచ్చు, లేదా మీ జీవన శైలిలో వచ్చే మలుపు కావచ్చు. మీరు మునుపటి కంటే మరింత ధీరత్వంతో గంభీరంతో కనిపిస్తారు. మీరు ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును స్వయంగా వీక్షిస్తారు. అది మీకు పట్టలేని ఆనందాన్ని మరియు ఆత్మతృప్తిని ప్రసాదిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఒక నూతన ఉత్సాహంతో దైవ చింతనతో ప్రారంభించాలని సంకల్పం మీలో బలంగా కదులుతుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.